కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన సుప్రభాతం అనే కథ విందాం. ఈ కథ 14 జూన్ 2015 సంవత్సరంలో ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిన కథ. ఈ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. వెంకటేశ్వర సుప్రభాతం చదువుతూ దేవుడి పూజ కోసం పూలు కోసుకొని పెరట్లోంచి లోపలికి వస్తున్న మా అత్తగారు ఉన్నట్లుండి సుప్రభాతం చదవడం ఆపి, అయ్యయ్యో, వినాయకుడి ఫోటోని చెత్తబుట్టలో వేసావా, ఎంత అపచారం అన్నారు కంగుమనే స్వరంతో. ఆ రోజు మా పని మనిషి సుబ్బులు పనిలోకి రానందున చీపురుతో గదులుడుస్తున్న నేను ఆవిడ అలా అనగానే ఉలిక్కిపడి నిటారుగా అయ్యాను. నేను పూజ గదిలోకి వెళ్ళనే లేదే, వెళ్ళినా దండం పెట్టుకోవడం తప్ప దేవుడి మందిరాన్ని తాకను కూడా తాకనే. మా అత్తగారి దేవతా విగ్రహాలను నెలకొకసారి చింతపండు ఇసుకతో తళతళలాడేలా తోముతారు. పూజ కూడా ఆవిడే చేస్తారు. హారతి ప్రసాదం తీసుకోవడానికి తప్ప మేమెవరూ ఆ గదిలోకి అడుగే పెట్టాం. అలాంటిది నేను వినాయకుడి ఫోటోని చెత్తబుట్టలో వేశారంటారేమిటి అత్తయ్య? నేను అయోమయంగా చెత్తబుట్ట వైపు చూస్తుంటే ఆవిడ తర్జని చూపిస్తూ అన్నారు, అదిగో ఆ శుభలేఖ బయటికి తీ, దాని మీద వినాయకుడి ఫోటో లేదు. అది వారం కిందట ఎవరో ఇచ్చిన శుభలేఖ, పెళ్ళైపోయింది కదా అని పడేశాను అత్తయ్య అన్నాను. తప్పు కదూ, దేవుడి ఫోటోని చెత్తబుట్టలో పడేస్తావా? మందలిస్తున్న ధోరణిలో అన్నారు. మరేం చెయ్యాలి అర్థం కాక అడిగాను. ముందు దాన్ని బయటకు తీసి పూల మొక్కల్లో పడే, తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని దేవుడి దగ్గర చెంపలు వేసుకో. నేనేమంత కాని పని చేశానో అర్థం కాకపోయినా ఆవిడ చెప్పినట్లు చేశాను. మా అత్తగారు అప్పటికి ఊరుకున్నా తర్వాత నాకు పెద్ద లెక్చరే ఇచ్చారు. దేవుడి ఫోటోను ముద్రించిన క్యాలెండరు, శుభలేఖలు వగైరాలను చెత్తబుట్టలో వేయకూడదట, అది మహాపాపం అట. నాకు తెలీదు అత్తయ్య గారు అన్నాను. దేవుడికి కిందటి రోజు పూజ చేసిన పూలని చెత్తబుట్టలో వేయకూడదని తెలుసు, కానీ శుభలేఖల్ని ఏం చెయ్యాలి? ఇలారా అని ఆవిడ పూజ గదిలోకి నడిచారు. నేను ఆవిడ్ని అనుసరించాను. శ్రీకాంత్తో పెళ్ళై నవవధువుగా మా అత్తవారింట్లో గృహప్రవేశం చేసిన రోజు దేవుడి ముందు దీపారాధన చేయడం కోసం పూజ గదిలోకి అడుగుపెట్టిన నేను ఆ గది గోడలకున్న దేవుడి ఫోటోలను చూసి ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాను. హిందూ పురాణాలలోని దేవుళ్ళందరూ భార్య సమేతులై గది గోడలో అంగుళం కూడా ఖాళీ లేకుండా కొలువున్నారు. రోజ్వుడ్ మందిరంలో తళతళలాడేలా తోమిన పెద్ద ఇత్తడి సింహాసనం, దాంట్లో కొలువున్న దేవతా విగ్రహాలు కొన్ని ఇత్తడివి కొన్ని వెండివి ఉన్నాయి. చిన్న సైజు బిందెల్లాంటి ఇత్తడి గంగ చెంబులు, పెద్ద పెద్ద ఇత్తడి దీపపు కుందులు మందిరానికి అటు ఇటు ఉన్నాయి. మందిరానికి కుడివైపున 2.5 అడుగుల వెడల్పు 2 అడుగుల ఎత్తుతో ఉన్న పాతకాలం నాటి కావిడి పెట్టె, దాని మీద గజమెత్తు మురళీకృష్ణుని విగ్రహం. నిజానికి అది పూజ గదిలో లేదు, చిన్న సైజు మఠంలా ఉంది. ప్రస్తుతానికొస్తే పూజ గదిలోకి వచ్చిన మా అత్తగారు కృష్ణుడి విగ్రహం వైపు తిరిగి భక్తిగా చేతులు జోడించి నమస్కరించి చెంపలు వేసుకొని 2 చేతులతో విగ్రహాన్ని దింపి ఒక పక్కగా ఉంచి కావిడి పెట్టె మూత తెరిచి, ఇలా చూడు అన్నారు. కుతూహలంతో పెట్టెలోకి తొంగి చూసిన నేను నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. అందులో అన్ని శుభలేఖలే. చూసావా ఎన్ని శుభలేఖలు? ఫ్రెండ్స్వి, బంధువులవి, పరిచయస్తులవి, నేను పెళ్ళై కాపురానికి వచ్చిన దగ్గర నుంచి దాచినవి. ఆ మధ్య మా చెల్లెలు తోటికోడలు పాస్పోర్ట్కి అప్లై చేద్దామని ఆ ప్రయత్నంలో భాగంగా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం తన పెళ్లి శుభలేఖ కోసం వెతికితే దొరకలేదట. మా చెల్లెలు ఏదో మాటల సందర్భంలో నాతో ఈ విషయం చెప్పింది. నేను ఈ పెట్టెలో వెతికితే శుభలేఖ దొరికింది, ఆవిడికి పంపాను. అక్క, మీ వల్లనే నా పాస్పోర్ట్ వచ్చిందని తెగ ఇదైపోయిందనుకో. శుభలేఖలు దాచడం వల్ల పుణ్యం పురుషార్థం 2 దక్కినట్లే కదా. శుభలేఖ మీద దేవుడి ఫోటో తప్పనిసరిగా ఉంటుంది కదా, చెత్తబుట్టలో వేస్తే పాపం కూడాను అన్నారు ఆవిడ చెంపలు వేసుకుంటూ. ఇప్పటి వరకు ఎన్ని శుభలేఖలు దాచారు అత్తయ్య గారు? కుతూహలంగా అడిగాను. 22 తక్కువ 1000 అందావిడ చిరుగర్వంగా. గిన్నిస్ బుక్లోకి ఎక్కే ప్రయత్నం ఏమీ చేయడం లేదు కదా ఈవిడ అనుకుంటూ. మీరు చాలా గ్రేట్ అత్తయ్య గారు అన్నాను ఏడవలేక నవ్వుతూ. మా అత్తగారు తలస్నానం చేసి వచ్చి బిందెతో నీళ్లు పట్టుకొని నడుస్తున్న దారంతా నీళ్లు చల్లుకుంటూ లోపలికొస్తున్నారు. ఆవిడ దృష్టిలో మడి అంటే తడి అని అర్థమవడానికి నాకు ఎక్కువ రోజులు పట్టలేదు.
ఆవిడ చల్లిన నీళ్లలో జర్రును జారిపడ్డ మా పని మనిషి సుబ్బులకి కాలు బెణికి ఇంతలావున వాచి ఫ్రాక్చర్ అయిందేమోనని ఇంటిల్లిపాది భయపడ్డాం. అదృష్టం బాగుండి అంత పని జరగలేదు. కానీ విపరీతమైన నొప్పితో వాపు తగ్గేదాకా పనిలోకి రాలేదు సుబ్బులు. అప్పట్నుంచి మా అత్తగారు నీళ్లు చల్లి పవిత్రం చేసిన నేలని పొడిగా తుడిచే బాధ్యతని నా భుజస్కంధాలపై వేసుకున్నాను. మా అత్తగారు పని మనిషి పని పూర్తి చేసి బయటికి వెళ్లేదాకా నట్టింటి తలుపులు మూసుకొని వంట వండుతారు. ఆవిడ పూజ పూర్తే మహానైవేద్యం అయ్యాకే మాకు భోజన ప్రాప్తి. ఆఫీస్కి వెళ్తూ మా వారు హోటల్లో బ్రేక్ఫాస్ట్ తినేస్తారు. ఆఫీసు మా ఇంటికి దగ్గరే కాబట్టి మధ్యాహ్నం 1 గంటకి భోజనానికి ఇంటికి వస్తారు. పుట్టింట్లో 8-9 గంటల మధ్య బ్రేక్ఫాస్ట్ తిని మధ్యాహ్నం భోజనం చేసేలోగా బిస్కెట్లు స్వీట్లు లాగించే అలవాటున్న నాకు అత్తవారింట్లో పొద్దున్న తాగిన కాఫీతో ఆకలికి అరిచి అల్లరి చేస్తున్న ఆత్మారాముణ్ణి మధ్యాహ్నం మా వారు లంచ్కి ఇంటికి వచ్చే వరకు భోజనానికి ఆగమని జోకొట్టడం ఎలాగో తెలియక అల్లాడిపోయేదాన్ని. ఇక షుగర్ పేషెంట్ అయిన మా మామగారి పరిస్థితి చెప్పేదేముంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు, అలాగని బ్రేక్ఫాస్ట్ ఉండదు. పొద్దున కాఫీతో పాటు 4 బిస్కెట్లు, మధ్యలో మళ్లీ గ్లాసుడు మజ్జిగ. మా అత్తగారి పూజ, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణ పూర్తయి మహానైవేద్యం పెట్టేదాకా ఆయన భోజనానికి ఆగవలసిందే. మా అత్తగారు పూజ చేసే విధానమే నాకు నవ్వు తెప్పించేది. హారతి ఇచ్చే టైంకి హారతి కర్పూరం లేదని గుర్తొస్తుంది ఆవిడికి. చదువుతున్న మంత్రాలాపి సుజాత హారతి కర్పూరం తీసుకురా అని పురమాయించేవారు. అప్పటికప్పుడు వీధి చివరున్న పచారి కొట్టుకు వెళ్లి హారతి కర్పూరం తీసుకొచ్చేదాన్ని. తాంబూలం సమర్పయామి అని చదివి సుజాత ఫ్రిడ్జ్లో తమలపాకులుంటాయి చూడు అని పిలవడం. నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి చూసి తమలపాకులు ఇంట్లో లేవని 2 వీధుల అవతల ఉన్న కిళ్ళి కొట్టుకు వెళ్లి తమలపాకులు తేవడం పరిపాటే. మా ఇంట్లో మా అమ్మ కూడా రోజూ పూజ చేస్తుంది, కానీ ఇంత చాదస్తంగా కాదు. రేపు ముత్తైదుకి భోజనం పెట్టి చీర జాకెట్టు పెట్టాలి. చీర నా దగ్గరుంది, బజార్కు వెళ్లి గాజులు పూలు పళ్ళు కొని తీసుకురా అన్నారు మా అత్తగారు. నేను సరేనని బజార్కు వెళ్లి ఆవిడ చెప్పినవి కొని తెచ్చాను. మర్నాడు మా అత్తగారు పూజకు ఉపక్రమించబోతూ చెప్పారు, పార్వతమ్మ గారు వస్తానన్నారు, ఆవిడ వస్తే లోపలికి తీసుకురా. అలాగే అత్తయ్య అన్నాను. దసరా నవరాత్రుల్లో మా అత్తగారు ప్రతిరోజు ఒక ముత్తైదువుకి తాంబూలం జాకెట్ గుడ్డ ఇస్తారట. ఆఖరి రోజున ఒక ముత్తైదువుకి చీర పెడతారట. ఆ ఉదయమే ఆవిడ పసుపు కుంకాలతో పాటు పళ్ళెంలో పెట్టిన చీరను చూసి ఆశ్చర్యపోయాను. చవక రకం వాయిల్ చీర అది. మా పని మనిషి కోసం కొన్నారు. మరీ నాసిరకంగా ఉందని తనకొద్దని సుబ్బులు మొండికేస్తే తీసి పక్కన పెట్టేశారు. మా ఇంట్లో అప్పుడప్పుడు వంట చేయడానికి వచ్చే పేద ముత్తైదువో పార్వతమ్మ గారికి ఇలాంటి చీర? ఇంకొంచెం మంచి చీర పెట్టచ్చు కదా అని బాధ అనిపించింది. మా అత్తగారు పార్వతమ్మ గారికి భోజనం పెట్టి చీర పెట్టి పంపించారు. పాపం ఆవిడ అదే మహద్భాగ్యం అన్నట్లు పొంగిపోతుంటే ఆవిడకి నా దగ్గరున్న డబ్బుల్లో నుంచి 500 ఇచ్చి చీర కొనుక్కోమందామనే కోరికను బలవంతాన అణుచుకున్నాను. పార్వతమ్మ గారి దృష్టిలో మా అత్తగారి విలువను దిగజార్చడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నింటినో చెప్పగలను. కొన్నింటిని చాదస్తంగా, మరికొన్నింటిని ఆవిడ పెద్దరికాన్ని గౌరవిస్తూ పట్టించుకొని మేము కంచంలో వదిలేసిన ఎంగిలి కూరలను తీసి సుబ్బులకి ఇవ్వడాన్ని మాత్రం సహించలేకపోయాను. ఎంగిలి తినడం అష్టదరిద్రాల్లో ఒకటి. పని మనిషే కదా అని ఎంగిలి పెట్టకండి అత్తయ్యా అన్నాను. సింగనాదం, మనం పెట్టడమే మహా అదృష్టం దానికి. ఇంత రుచిగా వండుకోవడం దానికి చేతనవుతుందా అన్నారు ఆవిడ తేలిగ్గా. ఆవిడ్ని మార్చడం నా వల్ల కాదనిపించింది ఆ క్షణంలోనే. నేను రేపు హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ చేయాలనుకుంటున్నాను చెప్పారు మా అత్తగారు. నా గుండె గుబేలు మంది. మామూలుగానే ఆవిడ పూజ, లలిత, విష్ణు సహస్రనామ పారాయణ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇక రేపటి సంగతి మధ్యాహ్నం 3 గంటలు దాటుతుంది కాబోలు అనుకుంటూ, బాగా లేట్ అయిపోతుందేమో మావయ్య గారు భోజనం అన్నాను నసిగేస్తూ. ఏమీ పర్వాలేదు, రేపు శ్రీకాంత్ ఆఫీస్కి సెలవే, మీరు ముగ్గురు హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకొని తినేయండి అన్నారు. బతుకు జీవుడా అనుకున్నాను. మర్నాడు స్నానానికి వెళ్ళొచ్చిన నేను హాల్లోకి రాకుండా గదిలోనే కూర్చున్నాను. మరో 1.5 గంటల తర్వాత సుజాత అగరత్తులు తెచ్చిపెట్టు పూజ గదిలో నుంచి మా అత్తగారు బిగ్గరగా పిలిచారు.
హాల్లో టీవీ చూస్తున్న మా వారిని పిలిచి బజార్కు వెళ్లి అగరత్తులు తెమ్మని పురమాయించాను. మడి ఆచారం పాటించే మా అత్తగారు నెలలో ఆ 3 రోజులు నన్ను వేరే కూర్చోమని మా పెళ్ళై నేను 3 నిద్రలకు అత్తవారింటికి వచ్చినప్పుడే చెప్పారు. ఆవిడ నమ్మకాన్ని గౌరవించి నేను ఆచారం పాటిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ తిన్న గంట తర్వాత మావయ్య గారు షుగర్ టెస్ట్ చేయించుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్లారు. గదిలో కూర్చొని పుస్తకం ఏదో చదువుకుంటున్న నాకు ఆయన బ్లడ్ టెస్ట్ కోసం వెళ్తున్నానని మా వారితో చెప్పడం, నేను స్కూటర్ మీద తీసుకెళ్తాను నాన్న, ఒక్కరు వెళ్ళకండి అని మా వారు బదులు చెప్పడం నాకు వినిపించింది. ఎందుకులేరా, నేను వెళ్ళగలను. మీ అమ్మ పూజ మొదలుపెట్టింది. అగరత్తులకి హారతి కర్పూరానికి నిన్ను షాపుల చుట్టూ తిప్పుతూనే ఉంటుంది. నువ్వు ఇంట్లో ఉండు అంటున్నారు మావయ్య గారు. మా వారు బజార్కి వెళ్లి అగరత్తులు తెచ్చారు. షరా మామూలే. ఫ్రిడ్జ్లో నుంచి తమలపాకులు తెమ్మనడం, మా వారు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడం నాకు తెలుసు. మరో నిమిషం తర్వాత, అమ్మా ఎందుకలా అయిపోతున్నావు అని గాబరాగా మా వారు పిలవడం వినిపించింది. ఏమైందోనని హడలిపోయి నేనున్న స్థితిని మర్చిపోయి పూజ గది వైపు పరిగెట్టాను. మా అత్తగారు ఒక పక్కకి ఒదిగిపోయి ఉన్నారు. సుజాత, నీళ్లు తీసుకురా అన్నారు మా వారు. మా అత్తగారు మడి మంట కల్పనా అని నేను సందేహిస్తుంటే ఆయన మళ్ళీ చెప్పారు, వెళ్ళి త్వరగా నీళ్లు తీసుకురా. నేను వంటింట్లోకి పరుగులాంటి నడకతో వెళ్లి చెంబుతో నీళ్లు తెచ్చి ఆయనకు అందించాను. ఆయన వాళ్ళ అమ్మ ముఖం మీద నీళ్లు చల్లి ఆ చెంబులోని నీళ్లనే కొంచెం కొంచెంగా ఆవిడ నోట్లో పోశారు. ఆవిడ మెల్లిగా గుటకలు వేసింది. వద్దంటే వినదు. నిన్న శనివారం ఉపవాసం, ఇవాళ ఏకాదశి ఉపవాసం. నిస్త్రాణం వచ్చి ఉంటుంది. వెళ్ళి వేడిగా కాఫీ కలిపి పట్రా. నేనా అన్నాను అప్రయత్నంగా. ఏ, మంచినీళ్ళు తీసుకురాలేగలేంది, కాఫీ తెస్తే? ఆయన అలా అనగానే ధైర్యంగా వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఆయనకి గ్లాసును అందించాను. ఆయన వాళ్ళ అమ్మ తలని గుండెలు కానించుకొని మెల్లగా కాఫీ తాగించారు. అప్పటికి సత్తువు వచ్చి ఆవిడ లేచి సరిగ్గా కూర్చుంది. అయ్యయ్యో, ఇంకా నా పూజ పూర్తి కాలేదు, నన్ను ఎందుకు ముట్టుకున్నావురా? నువ్వు కళ్ళు తిరిగి పడ్డావు. వద్దంటే వినవు. నేను ఉపవాసం, ఇవాళ మళ్ళీ చిరుకోపంగా అన్నారాయన. నీ ఆరోగ్యం ఏమవుతుంది? వెర్రి నాగన్న, నాకేమీ అవదురా. అయినా ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళి కాఫీ వెచ్చబెట్టుకున్నావా అని ఇప్పుడు నాకు కాఫీ కలిపి తెచ్చో. మనలో మాట, కాఫీ అద్భుతంగా ఉందిరా. కాఫీ కలిపింది నేను కాదు, సుజాత. మా వారు సత్యహరిశ్చంద్రుని వారసునిలా నిజం చెప్పేశారు. ఏమిటి? తేలుకుట్టినట్లుగా ఉలిక్కి పడిన ఆవిడ అప్రయత్నంగా లేచి నిలబడ్డారు. కాఫీ సుజాత కలిపిందా? తను బయటది కదట్రా. మా వారు కూడా లేచి నిలబడ్డారు. క్షమించమ్మా, ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక. అయ్యో అయ్యో, ఎంత అనాచారం జరిగిపోయింది. అది కలిపిన కాఫీ నువ్వు నా చేతి తాగించి నువ్వు మైలపడ్డావు. ముందు నీ ఒంటి మీద ఉన్న బట్టలు తడుపుకొని తలస్నానం చెయ్యి, తర్వాత జంధ్యం మార్చుకో. నేను కూడా తలస్నానం చేసి వచ్చి దేవుణ్ణి మంత్రజలాలతో సంప్రోక్షించి మళ్ళీ పూజ మొదటి నుంచి చెయ్యాలి. ఆవిడ లబలబలాడుతూ పూజ గదిలోంచి బయటకొచ్చి హాల్లో గోడ నానుకొని నిలబడిన నన్ను తీక్షణంగా చూశారు. వంటింట్లోకి ఎందుకు వెళ్ళావు? ఆగ్రహంగా అడిగారు. మీరు శోషొచ్చి పడిపోయారని. ఏ, నేను చచ్చిపోతాననుకున్నావా? మీ అబ్బాయి కాఫీ కలపమంటే అపరాధిలా తల వంచుకున్నాను. వాడికి తెలియక చెప్పాడనుకో, నీ బుద్ధి ఏమైంది? నా ఆచారాన్ని మంట కలపాలనుకున్నావా? ఎందుకు ఏళ్ళొచ్చినాయి? చాలే, ఇక రాద్దంతం చేయకు. మా మామగారి స్వరం కంగున వినిపించింది. ఎప్పుడొచ్చారో మరి. జరిగిందంతా ఆయనకు తెలిసిపోయిందని ఆయన ముఖమే చెబుతుంది. ఏమిటే నీ ఆచారం? చిత్తశుద్ధి మానవత్వం రెండూ లేని నీకు పూజలెందుకు అసలు? గుడిలో అమ్మవారికి పట్టుచీర సమర్పిస్తావు. ఇంటికొచ్చిన పేద ముత్తైదువుకి చౌక రకం చీర పెడతావు. దేవుడికి మహా నైవేద్యం పెడతావు. పని మనిషికి ఎంగిలికూడు పెడతావు. నీ పూజలు ఉపవాసాలతో మమ్మల్ని చంపుకు తింటున్నావు. ఇంటిల్లి పాదిని పొద్దున తాగిన కాఫీతో 1 గంట వరకు భోజనానికి ఆగమంటావు. అసలు ఉపవాసం అంటే అర్థం తెలుసా నీకు? భగవంతుడికి దగ్గరగా నివసించడం, అంతేకాని కడుపు మార్చుకోవడం కాదు. ఇదే రకంగా వారంలో 5 రోజులు ఉపవాసాలు చేస్తే ఏకంగా భగవంతుడి దగ్గరికే పోతావు. నేను షుగర్ పేషెంట్ అని, వేళకింత తిండి పెట్టాలనే జ్ఞానం ఉందా నీకు అసలు? మిట్ట మధ్యాహ్నం దాకా తిండి తిప్పలేక నేనెప్పుడో హరి అంటాను. నేను చచ్చాక తీరిగ్గా కూర్చొని రోజంతా పూజలు చేసుకో. ఏదో 1 రోజు 2 రోజులు అంటే ఓపిక పట్టచ్చు.
ఇదెక్కడ కర్మ, పోన్లేని సర్దుకుపోతుంటే నరకం చూపిస్తున్నావు. మావయ్య గారు ఒళ్ళంతా చెమటలు దిగ్గారుతుండగా అక్కడున్న సోఫాలో కూలబడ్డారు. ఏమండి, మా అత్తగారి పిలుపు ఆక్రందనలా ఉంది. గబాలను ముందుకొచ్చి ఆయన్ని పట్టుకున్నారు. నాన్న అంటూ మావారు. సుజాత, చూస్తూ నిలబడ్డావేమిటమ్మా? మీ మామగారికి షుగర్ డౌన్ అయినట్లుంది. గ్లాసు నీళ్లలో పంచదార వేసి కలిపి పట్రా ఆదుర్దాగా అన్నారు. నేను వంటింట్లోకి పరిగెట్టాను. ఈలోగా మా వారు డాక్టర్ని పిలుచుకొచ్చారు. ఆయన వచ్చి మా మామగారిని చూసి ఇంజెక్షన్ ఇచ్చి అన్నారు, ఆయన డయాబెటిక్ కదా, 2 గంటలకోసారి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవాలి. ముందు ఆయనకు తినడానికి ఏదైనా పెట్టండి అని చెప్పి వెళ్లారు. మా అత్తగారి కళ్లల్లో పశ్చాత్తాపం కన్నీరైంది. మర్నాటి నుంచి మా ఇంట్లో ఇడ్లీలు దోశలతో సుప్రభాతం మొదలైంది. అన్నట్లు సుబ్బులు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీలో మెంబరే. ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన సుప్రభాతం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.